లాస్ట్ క్లాస్లో క్లాక్స్కి సంబంధించిన డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని చూసాము. యాంగిల్ డిటర్మైన్ చేయడం ఎలాగా, అలాగే యాంగిల్ ఇచ్చేస్తే కనుక టైం డిటర్మైన్ చేయడం ఎలాగా అనేది చూసాం. 12 to 1 o'clock ఆర్ 11 to 12 o'clock 0 degrees యాంగిల్ ఎక్కడ ఉంటుందో చెక్ చేసాము. ఇన్ ది సేమ్ వే 5 to 6 o'clock అండ్ 6 to 7 o'clock 180 degrees యాంగిల్ ఎక్కడ ఉంటుందో చెక్ చేసాము. అండ్ 8 to 9, 9 to 10 అండ్ 2 to 3, 3 to 4 మధ్యలో కూడా 90 degrees యాంగిల్ ఎంత ఉంటుందో చెక్ చేయమని మీకు నేను హోంవర్క్ ఇచ్చాను, రైట్? సో చేసున్నారు ఆల్రెడీ అందరూ. ఎయిట్ టు 10 అండ్ 2 to 4 మధ్యలో ఎక్కడ 90 degrees ఉంటుంది అనేది చెక్ చేయమని చెప్పాను. హియర్ యాంగిల్ డిటర్మైన్ చేయడానికి మీరు యూజ్ చేసే ఫార్ములా ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనం డిరైవ్ చేసుకున్నాను. యాంగిల్ డిటర్మైన్ చేయాలి అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ని 30 degrees 30తో మల్టిప్లై చేయడం, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ని 5.5 degreesతో మల్టిప్లై చేయడం. ఆ 5.5 degrees ఎలా వచ్చింది అనేది కూడా నేను చెప్పాను. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ 1 minute ది యాంగిల్ బిట్వీన్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ 5.5 degrees. కాబట్టి ఎన్ని నిమిషాలు ఉన్నాయో అన్ని 5.5లు, ఎన్ని అవర్స్ ఉన్నాయో అన్ని 30 degrees అని చెప్పుకున్నాం, రైట్? సో దాన్ని బేస్ చేసుకున్నాం. థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 11/2m - 30h అని ఒక ఫార్ములా డిరైవ్ చేసుకున్నాం. దాని నుంచే హియర్ మినిట్స్ కావాలి కాబట్టి ఒకవేళ యాంగిల్ ఇచ్చేసి మినిట్స్ కావాలి అంటే 2/11 into 30h ± థీటా అని ఇంకొక ఫార్ములాను కూడా మనం ఫ్రేమ్ చేసుకున్నాం, రైట్? దీన్ని బేస్ చేసుకుని ఇప్పటి వరకు చాలా క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసాము. ఇప్పుడు ఫర్దర్ గా నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఒక క్లాక్ లో డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ యాంగిల్స్ అనేవి ఓవరాల్ గా 12 hours లో కానీ లేకపోతే 1 day కానీ 12 hours లేదా 24 hours ఈ టైం స్పాన్ లో ఎన్నిసార్లు ఉండొచ్చు అనే క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees ఎన్నిసార్లు ఉంటుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఎన్నిసార్లు ఉంటుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఎన్నిసార్లు ఉంటుంది అని అడుగుతాడు. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అంటే ఏంటి? మినిట్స్ అండ్ అవర్స్ అండ్ రెండు కూడా ఓవర్లాప్ అవడాన్ని థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అని అంటాం, రైట్? అలా కాకుండా థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees అనేది ఏంటి? ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఈజ్ నథింగ్ బట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అంటే అవర్స్ అండ్ మినిట్స్ అండ్ ఇలా ఓవర్లాప్ అవడం. థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees అంటే ఏంటమ్మా? అవర్స్ అండ్ మినిట్స్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండడం. అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అంటే ఏంటి? అవర్స్ అండ్ మినిట్స్ అండ్ పర్పెండిక్యులర్ గా ఉండడం, రైట్? సో ఈ రకంగా ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మనం క్లాక్ ను చూడగానే చెప్పడం అయితే మాత్రం హైలీ ఇంపాసిబుల్. చూడగానే ఒక క్లాక్ ని చెప్పడం అంటే చాలా కష్టం. ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ ఏ టైమింగ్స్ దగ్గర ఉంటుంది అనేది చెప్పలేం. మరి ఎక్కడెక్కడ ఉంటుందో తెలియనప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి 2 గంటలకి మధ్యలో లైక్ 1 to 2 ఎక్కడ ఉంది, 2 to 3 ఉందా, 3 to 4 ఉందా, 4 to 5 ఉందా, 5 to 6 ఉందా అని ఇలా చెక్ చేసుకోవడం అనేది అయితే అన్డౌటెడ్లీ ఇట్ విల్ బి హ్యూజ్ ప్రాసెస్, హెవీ ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినగలిగితే యూ కెన్ ఐడెంటిఫై ఈజీలీ. ఓకే, లైక్ ఇక్కడ మనం గమనిస్తే కనుక ఆల్రెడీ మీరు చేస్తున్నారు. 11 నుంచి 1 లోపు థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అనేది 12 దగ్గర మాత్రమే ఉంది. అంటే 11 నుంచి 12కి లేదు, 12 నుంచి 1కి లేదు. జనరల్ గా థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అనేది యాజ్ పర్ అవర్ ఫార్ములా చూసుకున్నా లేదా అవర్ అబ్జర్వేషన్ బట్టి చూసుకున్నా కూడా ఓవర్లాపింగ్ అనేది ఒక గంట టైంలో ఇచ్చిన ఒక గంట టైంలో 2 hands కూడా ఓవర్లాప్ అవడం అనేది నేను చెప్పేది ప్రతిదీ మీరు ఇమేజిన్ చేసుకోవాలమ్మా. ఇమేజిన్ చేసుకుంటూ వింటేనే మీకు బాగా ఎక్కువ గ్రాస్ప్ చేయగలరు. ఓకే, అది మనకి బ్రెయిన్ లో సేవ్ అయిపోయి ఉండాలి. లైక్ ఒక మీరు పిక్టోరియల్ ఓరియంటేషన్ గానో లేకపోతే ప్రాక్టికల్ ఓరియంటేషన్ గానో మనం ఫిక్స్ అయిపోయి ఉండాలి. మీలో ఎంతమంది నిజంగా లాస్ట్ క్లాస్ లో నేను చెప్పినట్టు క్లాక్ తీసి పక్కన పెట్టుకున్నారు చెప్పండి, ఈ రోజు నేను చెప్పకుండానే. లెట్ మీ నో, నాకు రిప్లై ఇవ్వండి. నేను చెప్పకుండానే క్లాక్ తీసి పక్కన పెట్టుకుని క్లాస్ వింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లిటరల్లీ నో వన్, ఐ థింక్. నిజంగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి అనే హోప్ ఉంటే మాత్రం మీరు చేసే ఈ ప్రాసెస్ అనేది అయితే కరెక్ట్ కాదు. యూ షుడ్ డూ సమ్ మోర్ హార్డ్ వర్క్. ఇంకా చెప్పాలంటే హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ ఉండాలి. విన్నప్పుడే మీరు పర్ఫెక్ట్ గా దాన్ని వినగలిగితే, పర్ఫెక్ట్ గా 100% మీరు తీసుకోగలిగితే దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్. విన్నప్పుడే మీరు కరెక్ట్ గా వినలేకపోతే, ఫాలో అవ్వలేకపోతే మీరు ఎంత విన్నా అనవసరమే క్లాస్. అండ్ డైలీ అటెండెన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. వీక్లీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్ట్రెంత్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. అవేమీ లేకుండా మీరు వీక్లీ వన్సే కాబట్టి ప్లాన్డ్ గా అటెండ్ అయితే సరిపోతుంది.
రైట్. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అనేది జనరల్గా మన అబ్జర్వేషన్ ప్రకారం చూసుకుంటే కనుక ప్రతి 2 అడ్జసెంట్ అవర్స్ కి మధ్యలో పక్క పక్కన ఉన్న అవర్స్ కి మధ్యలో ఒకసారి అయితే కన్ఫర్మ్ గా ఉండాలి అని అనుకుంటాం. బట్ మీరు ఆల్రెడీ చేస్తున్నారు 11 to 12 లేదు, 12 to 1 లేదు. బట్ 11 to 1 లో ఒకసారి ఉంది. మీరు గమనించండి. 11 to 12 లేదు, 12 to 1 లేదు. ఓవరాల్ గా 12 టైమ్స్ ఉండాలి 12 అవర్స్ లో. ఓవరాల్ గా 12 టైమ్స్ ఉండాల్సింది 11 to 12 లేదు, 12 to 1 లేదు అంటే 2 తీసేయడమే కదా. 12 నుంచి 2 తీసేస్తే ఎంత? 10. రైట్. ఇప్పుడు ఆ 10 కి 1 యాడ్ చేయండి. వై? బికాస్ 12 దగ్గర ఉంది కాబట్టి. దెన్ ఇప్పుడు ఎన్నిసార్లు అని వస్తుంది? 11 టైమ్స్. సో 12 అవర్స్ కి 11 టైమ్స్. దట్స్ ఆల్. ఇంకా క్లారిటీ కావాలి అంటే మీరు ఈజీగా ఒక క్లాక్ ని మీరు ఈజీగా ఎక్కడ ఐడెంటిఫై చేయగలరు? చూడండి, నేను క్లాక్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. 12, 6, 3, 9, 10, 11, 1, 2, 4, 5, 7, 8. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అనే యాంగిల్ ని ఒక క్లాక్ ను చూడగానే ఎక్కడ ఉంటుందని మీరు గెస్ చేయగలరు? ఎగ్జాక్ట్ గా 12 దగ్గర ఉంటుంది అని గెస్ చేస్తారు. ఎవరైనా అంతే. 12 దగ్గర అయితే కన్ఫామ్ గా ఉంటుందని గెస్ చేయగలం. అంటే క్లాక్ ను చూడగానే థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ ఉండే రౌండ్ ఫిగర్ టైం, పర్ఫెక్ట్ టైం ఏది అంటే 12. 12 తప్ప ఏమీ లేదు. మీలో చాలా మంది అనుకుంటారు 1, 5, 2, 10 అని. అలా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఐ నీడ్ రిప్లై. హియర్ వీఆర్ గోయింగ్ విత్ సమ్ ఇంటరాక్టివ్ సెషన్ ఓన్లీ. సార్ 12 to 1, 1 to 2, 2 to 3 అలా ప్రతి గంటకి మధ్యలో ఒకసారి ఉంటుంది కదా సార్. సో హియర్ 1:05 దగ్గర, 2:10 దగ్గర, 3:15 దగ్గర, 4:20, 5:25, 6:30, 7:35, 8:40, 9:45, 10:50, 11:55 and 12 అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎస్ సార్, లేకపోతే నో సార్. ఏదో ఒకటి చెప్తే నేను ఫర్దర్ మూవ్ అవుతా. ఐ హోప్ క్లాస్ లో ఉన్న వాళ్ళంతా ఇంట్రెస్ట్ తోటే ఉన్నారు అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. అది కరెక్టేనా? చెప్పాలి. రైట్. అంటే ఇక్కడ 12 దగ్గర మాత్రమే మనం గమనిస్తున్నాం కాబట్టి ఎక్కడైతే ఈజీగా ఐడెంటిఫై చేస్తామో దాని పక్కన ఉండదు ఆ కేసు. అలా గుర్తుపెట్టుకోండి. 12కి అటువైపు ఇటువైపు ఆ కేసు ఉండదు అసలు. ఎక్కడైతే మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నామో అక్కడ ఉండదు. బట్ 1 to 2 ఒకసారి, 2 to 3 ఒకసారి, 3 to 4 ఒకసారి, 4 to 5 ఒకసారి, 5 to 6 ఒకసారి, 6 to 7 మధ్యలో ఒకసారి, 7 to 8 మధ్యలో, 8 to 9, 9 to 10, 10 to 11 మధ్యలో ఒక్కొక్కసారి డెఫినెట్ గా ఉంటుంది. అండ్ మీరు గమనిస్తే 12 దగ్గర కూడా ఎగ్జాక్ట్ గా 12 దగ్గర ఉంది. దాన్ని నేను హైలైట్ చేశాను. సో ఓవరాల్ ఎన్నిసార్లు ఉంటుంది? 11 టైమ్స్ ఫర్ 12 అవర్స్. అంటే దాని అర్థం ఏంటి? 22 టైమ్స్ ఫర్ 24 అవర్స్. 24 అవర్స్ అంటే 1 డే. Got it? Now, what is the time gap between two adjacent coincidences? అంటే లైక్ 12 దగ్గర కోయిన్సైడ్ అయింది కదా, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది, ఆ తర్వాత కోయిన్సైడ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అని. ఒకసారి కోయిన్సైడ్ అయిన తర్వాత మళ్ళీ కోయిన్సైడ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు 12 to 1 ఉందమ్మా. 12 దగ్గర అయిన తర్వాత 12 to 1 అయిందా? లేదు, 1 తర్వాత అయింది. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒకసారి 12 నుంచి మీరు ఆల్రెడీ చేశారు. 12 నుండి 1 లోపు థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ ఎక్కడ ఉంటుంది అని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు 65 5/11 వచ్చింది. లాస్ట్ క్లాస్ లో చేస్తున్నారు. అంటే 12 తర్వాత 65 5/11 మినిట్స్ ఉంటుంది. అంటే ఎవరీ 65 5/11 మినిట్స్ కి ఒకసారి కోయిన్సైడ్ అవుతుందనే కదా దాని అర్థం. లేదా? సరే, ఇక్కడ మొత్తం 12 డివిజన్స్ ఉన్నాయి, 12 అవర్స్ ఉన్నాయి. సో ఈ 12 అవర్స్ లోని 11 టైమ్స్ మాత్రం కోయిన్సైడ్ అవుతుంది. 12 అవర్స్ లోని 11 టైమ్స్ కోయిన్సైడ్ అవుతుంది. అంటే 12 into 60 minutes by 11. అంటే దాని అర్థం ఏంటమ్మా? 720/11. 720/11 అంటే ఏంటి? హియర్
If you see here 65 5/11 minutes అంటే 12 అయిన తర్వాత 65 5/11 minutes కి అవుతుంది, మళ్ళీ 65 5/11 minutes కి, అక్కడి నుంచి 65 5/11 minutes కి. మీరు క్లియర్ గా గమనిస్తే క్లాక్ లో 12 డివిజన్స్ ఉంటాయి, రైట్? అంటే ఈచ్ డివిజన్ 1 hour. ఈచ్ డివిజన్ 1 hour వచ్చింది ఎప్పుడు? 12 భాగాలు చేసినప్పుడు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఓన్లీ 11 parts చేస్తున్నాను. మరి కేవలం 11 parts చేస్తున్నాం అంటే 1 hour కంటే ఎక్కువ రావాలిగా ఈచ్ డివిజన్. అదే జరిగింది ఇక్కడ, 1 hour కంటే ఎక్కువ వచ్చింది. ఎంత ఎక్కువ వచ్చింది అంటే 5 minutes and 5/11, 5/11 minutes ఎక్కువ వచ్చింది ప్రతి పార్ట్ కి కూడా. అదే ఇక్కడ విషయం. గాట్ ఇట్? ఇది సేమే. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో? ఎనీ డౌట్? చెప్పాలి, ఏమైనా డౌట్ ఉందా? డౌట్ లేకపోయినా నో డౌట్ అని చెప్పండి. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ theta is equal to 180 degrees. theta is equal to 180 degrees కూడా సేమ్ ఇదే అనాలిసిస్ ఉంటుంది మీరు గమనిస్తే. సేమ్ నేను ఇక్కడ కూడా ఒక డయాగ్రామ్ నోట్ చేస్తున్నాను, క్లాక్ డయాగ్రామ్. అండ్ హియర్ దిస్ ఇస్ 12, 6, 3, 9, 10, 11, 1, 2, 4, 5, 7, 8. ఓకే, ఇప్పుడు ఒక క్లాక్ను చూడగానే ఈజీగా ఐడెంటిఫై చేయగలిగే 180 degrees యాంగిల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? క్లాక్ను చూడగానే ఈజీగా ఐడెంటిఫై చేయగలిగే 180 degrees యాంగిల్, 180 degrees యాంగిల్. ఈజీగా ఐడెంటిఫై చేయగలిగే 180 degrees యాంగిల్ 6 దగ్గర. అంటే టైం 6 అయితే 180 degrees ఉన్నట్టు, అవునా? 6 తప్ప ఇంకెక్కడ కూడా రౌండ్ ఫిగర్ టైం మనం చెప్పలేం 180 degrees అనేది. సో 6 to 7 ఎక్కడైతే మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాం, ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాం కదా, దీనికి పక్కన 5 to 6 ఉండదు, 6 to 7 ఉండదు ఆ కేసు. బట్ తర్వాత ప్రతి అడ్జసెంట్ అవర్స్ కి మధ్యలో ఒక్కొక్కసారి ఉంటుంది ఇలా 180 degrees కేసు. ఇది కౌంట్ చేసుకుంటే సేమ్ 11 times for 12 hours. 22 times for 24 hours. Now time gap between two adjacent coincidences is, sorry, two adjacent sorry, two adjacent opposite direction cases is ఎంత ఉంటుంది? సేమ్ ఈ 12 hours లో 11 times కదా, 12 hours into divided by 11, then 12 into 60/11, that is 65 5/11 minutes. ఈ రెండు సేమ్, every 65 5/11 minutes కి. అంటే 6 దగ్గర ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి 180 degrees యాంగిల్ ఉంది కాబట్టి, తర్వాత 1 hour 5 5/11 minutes అంటే 7 5 5/11 దగ్గర 180 degrees ఉంటుంది. గమనించండి, మీరు ఒకసారి ఇమేజిన్ చేసుకోండి. 7 5/11 తర్వాత మళ్ళీ 8 దాటేస్తుంది అలా. ఓకేనా? నోట్ డౌన్ దిస్ వన్. నెక్స్ట్ కమింగ్ టు theta is equal to 180 degrees, 90 degrees. 90 degrees అంటే ఏంటమ్మా? theta is equal to 90 degrees అంటే పర్పెండిక్యులర్ కదా. పర్పెండిక్యులర్ కాబట్టి ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడ సేమ్ నేను ఇప్పుడు మళ్ళీ ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఆ డయాగ్రామ్ బేస్ చేసుకుని మళ్ళీ అనాలిసిస్ చేసుకుందాం. హియర్ దిస్ ఈజ్ ఏ క్లాక్ డయాగ్రామ్ అండ్ హియర్ ఇది 12
6, 3, 9, 10, 11, 1, 2, 4, 5, 7, 8. ఇప్పుడు 90 డిగ్రీస్ అనగానే క్లాక్ చూడగానే 90 డిగ్రీస్ టైం ఎక్కడ తెలుస్తుంది? 3 o'clock దగ్గర 9 o'clock దగ్గర తెలుస్తుంది చూడగానే. అంతకు మించి ఇంకెక్కడ తెలియదు. చూడగానే చెప్పగలిగే టైం వేరేదేది ఉండదు ఆ టైం తప్ప. సో హియర్ 9 o'clock దగ్గర అండ్ 3 o'clock దగ్గర తెలుస్తుంది. అంటే ఏంటి? 3 దగ్గర తెలుస్తుంది, 9 దగ్గర తెలుస్తుంది. సో ఎక్కడైతే మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తామో దానికి అడ్జసెంట్ ప్లేస్ లో ఉండాల్సిన దానికంటే ఒకసారి తగ్గిపోద్దాం. దాని అర్థం ఏంటి? ఇప్పుడు జనరల్ గా థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అనేది ప్రతి 2 అడ్జసెంట్ అవర్స్ కి మధ్యలో ఒకసారి పాసిబుల్. మనకు తెలుసు ఆ విషయం, చూడగానే గమనించవచ్చు క్లాక్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఇన్ ది సేమ్ వే ఆపోజిట్ డైరెక్షన్ కేసు కూడా ప్రతి 2 గంటలకి మధ్యలో ఒకసారి వస్తుంది. దట్ ఈస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ప్రతి 2 గంటలకి మధ్యలో ఒకసారి వస్తుంది. బట్ వేర్ ఇస్ కమింగ్ టు 90 degrees కేస్ ప్రతి 2 అడ్జసెంట్ అవర్స్ కి మధ్యలో 2 సార్లు వస్తుందమ్మా, ఒకసారి కాదు. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దాన్ని మీరు, సార్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అనేది నేను ఒకసారి చూడగలను 12 దగ్గర, కాబట్టి ఒక్కొక్క 2 పక్క పక్కన నంబర్లకి మధ్యలో ఒక్కొక్కసారి ఉంటుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees అనేది కూడా నేను 6 దగ్గర మాత్రమే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాను సార్. 6 దగ్గర మాత్రమే ఐడెంటిఫై చేస్తున్నాను కాబట్టి పక్క పక్క అవర్స్ కి మధ్యలో ఒక్కొక్కసారే ఉంటుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అనే కేసు నేను 2 ప్లేసెస్ లో అబ్జర్వ్ చేయగలుగుతున్నాను డైరెక్ట్ గా, కాబట్టి 2 అడ్జసెంట్ అవర్స్ కి మధ్యలో రెండు సార్లు ఉంటుంది. లైక్ 4 to 5 2 times, 3 to 4 లైక్ ఇక్కడ మాత్రం 3 దగ్గర ఎగ్జాక్ట్ గా ఐడెంటిఫై చేశాను కాబట్టి 3 to 4 దగ్గర ఒకసారి ఉంటుంది, 2 to 3 దగ్గర ఒకసారి ఉంటుంది, అండ్ 1 to 2 2 times, 12 to 1 2 times, 11 to 12 2 times, 10 to 11 2 times, అండ్ 9 to 10 1 time, 8 to 9 1 time. బికాస్ 9 దగ్గర ఎగ్జాక్ట్ గా నేను ఐడెంటిఫై చేశాను కాబట్టి. అండ్ 7 to 8 2 times, 6 to 7 2 times. ఇలా మొత్తం మీరు కౌంట్ చేస్తే 22 times ఉంటుందమ్మా. ఓవరాల్ గా 22 times ఉంటుంది. సో ఇక్కడ వరకు నోట్ చేయండి చెప్తా. సో 22 times for times for 12 hours. Then 44 times for 24 hours. డబల్. ఇప్పుడు టైం గ్యాప్ చూస్తే ఇప్పుడు ఇంతకు ముందు 12 hours ని నేను 11 parts చేశాను కాబట్టి పెద్ద టైం గ్యాప్ వస్తుంది. బట్ ఇప్పుడు ఏం చేస్తాను, 12 hours ని 12 parts చేస్తా, లైక్ 22 parts చేస్తాను. 12 hours ని 22 parts అంటే ఇప్పుడు చిన్న టైం గ్యాప్ వస్తుంది కదా. అంటే ఏంటి దాని అర్థం? ఇంతకు ముందు వచ్చిన టైం గ్యాప్ లో ఇప్పుడు హాఫ్ వస్తుందమ్మా. సో దాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే మనం 12 into 60 by 22. ఇయర్ 22 11 times, ఇక్కడ 6 times కదా, అంటే 360 by 11. 360 by 11 అంటే ఇట్ విల్ బి 3 times 33, 2 times 22, 32, 8 by 11 minutes. ప్రతి 32 8 by 11 minutes ఒకసారి థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees అనే కేసు వస్తుంది. సారీ, థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అనే కేసు వస్తుంది. నోట్ చేయండి. ఈ మూడు కూడా నీట్ గా కంపారిటివ్ గా నోట్ చేసుకోండి త్వరగా.
రైట్, డన్. అయిపోయిందమ్మా, నోట్ చేస్తారా? నోట్ చేసేసారా? అరే రిప్లై ఇవ్వండిరా. దెన్ క్వశ్చన్ నోట్ చేయండి, ఆన్సర్ కూడా చెప్పండి. క్వశ్చన్ నోట్ చేసిన వెంటనే the two hands of a clock will be the two hands of a clock will be in straight line. The two hands of a clock will be in straight line for dash times in 12 hours. For dash times in 12 hours. Right, answer please. ఎన్నిసార్లు? రాజేష్, Deepak, Bhavani. Only 3 members are following perfectly. 11 times. Okay. Shyam ఉన్నావా? Elite 12 from civil. Final year. సో రాజేష్ ఆన్సర్ 11 టైమ్స్. ఇంకా మిగిలిన కూడా ఆన్సర్ పెట్టండి త్వరగా. ఒక క్లాక్ స్ట్రైట్ లైన్ లో ఎన్నిసార్లు ఉంటుంది ఫర్ ఏ గివెన్ టైమ్ ఆఫ్ 12 అవర్స్ అని అడిగాను. ఎస్, నో రెస్పాన్స్. నేను చెప్పనా 11 టైమ్స్ కరెక్టో లేదో? లెవెన్ టైమ్స్ అనేది అసలు కరెక్ట్ కాదు నేను చెప్పనా? ఆర్ యు గైస్ రెడీ టు ఫాలో? వింటున్నారా అసలు ఎవరైనా?
నేను నేమ్స్ పిలుస్తాను, సార్ రెస్పాండ్ అవ్వండి. నెంబర్ 14 తేజ, ఫాలో అవుతున్నామ్మా? హేమంత్, మేఘన, సునీల్ కుమార్, భవ్యశ్రీ, యేసుదాసు, రాజేష్, దీపక్. రైట్, చూడండి ఇక్కడ జనరల్ గా స్ట్రైట్ లైన్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి అంటే, ఇలా ఉండేది స్ట్రైట్ లైన్ ఫిక్స్ అవుతారు మీరు. సారీ, థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనేది స్ట్రైట్ లైన్ అని ఫిక్స్ అవుతారు మీరు. లైక్ ఇలా ఉంటేనే థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మాత్రమే స్ట్రైట్ లైన్ అని ఫిక్స్ అవుతారు. బట్ దెన్ వాట్ అబౌట్ దిస్ వన్? ఇలా కోయిన్సైడ్ అయితే కూడా స్ట్రైట్ లైనే కదమ్మా, అది కూడా స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది కదా. అంటే మీరు రెండు కేసులు కూడా కన్సిడర్ చేసుకోవాలి. థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కేసు అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కేస్ అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ కేస్, రెండు కేసులు కన్సిడర్ చేసుకోవాలి. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అనేది ఎన్నిసార్లు ఉంటుంది? థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అనేది నేను అడిగింది ఎంత టైంలో? 12 అవర్స్ లో. 12 అవర్స్ లో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అనేది ఎన్నిసార్లు ఉంది? జస్ట్ 11 టైమ్స్. దెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనేది కూడా ఎన్నిసార్లు ఉంది? 11 టైమ్స్ ఉంది. సో 11 టైమ్స్ అండ్ 11 టైమ్స్, సో ఇట్ విల్ బి 22 టైమ్స్ అనమాట. రెండు కేసెస్ ని మనం కన్సిడర్ చేసుకోవాలి, నాట్ ఓన్లీ 11. ఇది కొంచెం ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ చాలా మంది ఈ ఒక్క విషయంలో తెలియక 11 అనే పెట్టేస్తారు స్ట్రైట్ లైన్ అనగానే. స్ట్రైట్ లైన్ అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ స్ట్రైట్ లైన్, థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ స్ట్రైట్ లైన్ అమ్మా. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఓకే, సో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ ఇది, థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఇది. ఇదేమో 11 టైమ్స్, ఇది కూడా 11 టైమ్స్. సో మనకు కావాల్సింది ఏంటి? రెండు కావాలి కాబట్టి 11 + 11 దట్ ఈస్ 22 టైమ్స్ పర్ 12 అవర్స్. అదే కనుక 1 డే అడిగాడు అనుకోండి, 22 + 22 దట్ ఈస్ 44 టైమ్స్ పర్ 12 అవర్స్. ఇది ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఇది చెప్పడానికి ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఈ క్వశ్చన్ ఫేస్ చేయడానికి. ఈ క్వశ్చన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. ఓకే, నోట్ చేసేయండి త్వరగా. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 1010? వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 1010? Now I am going with mirror image concept. What is the mirror image of 1010? జనరల్ గా మిర్రర్ ఇమేజ్ అంటే ఎప్పుడు కూడా ఇది 1010 అనుకోండి, ఇలా ఉండాలి. మిర్రర్ ఇమేజ్ అంటే ఈక్వి డిస్టెన్స్ అనమాట. ఇక్కడ ఈక్వి డిస్టెన్స్, ఇక్కడ ఈక్వి డిస్టెన్స్, ఇక్కడ ఈక్వి డిస్టెన్స్ ఫాలో అవుతుంది. మిర్రర్ ముందు, మిర్రర్ కి దగ్గరగా ఉన్నవి మిర్రర్ లో దగ్గరగా కనిపిస్తాయి, మిర్రర్ కి దూరంగా ఉన్నవి మిర్రర్ లో దూరంగా కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు టైం ఎంత అయినట్టు? 2 అయినట్టు. పోనీ దగ్గర 2 అనిపిస్తుంది, లేదా కొంతమందికి 1 అనిపిస్తుంది. ఓకే, 10 to 2 కానీ లేదా 10 to 1 కానీ అలా అనుకుంటారు. ఇక్కడ నంబర్స్ లేవు, జస్ట్ ఆ షేప్ను మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. 1010 ఓకే. ఇంకా కొన్ని సందర్భాల్లో వాట్ ఈస్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 143?
లేదా 1044 ఇలా అడిగితే చూసిన వెంటనే ఆన్సర్ చేయడం అనేది ఇంపాసిబుల్ కదా. మనం దాన్ని గెస్ చేయడం అనేది చాలా కష్టం. సో వీ హ్యావ్ టు గో విత్ సమ్ ఫార్ములా హియర్. ఆ ఫార్ములా ఏంటి అంటే మిర్రర్ ఇమేజ్ ఇస్ ఈక్వల్ టు 12 minus actual time. Mirror image is equal to 12 minus actual time. సో 12 లోంచి యాక్చువల్ టైం ని తీసేద్దాం. యాక్చువల్ టైం ఎంత? హియర్ యాక్చువల్ టైం ఇస్ 10:10. 12 లోంచి 10:10 తీసేయడం అంటే 0 లోంచి 0 తీస్తే 0. ఇక్కడ 0 నుంచి 1 తీస్తే సార్ అప్పు తెచ్చుకుందాం 10 అవుతుంది, 10 నుంచి 1 తీస్తే 9 అలా అనుకోద్దమ్మా. ఇయర్ ఇదంతా అవర్స్ రిలేటెడ్, ఇదంతా మినిట్స్ రిలేటెడ్. 12 దగ్గర నుంచి ఒక దాన్ని మనం మినిట్స్ వైపు తీసుకెళ్ళాము అంటే దాని అర్థం ఏంటి? 60 minutes కింద కన్వర్ట్ అవుతుంది 1 hour. సో ఇయర్ 0 ప్లేస్ లో 6 వస్తుంది. 6 నుంచి 1 తీస్తే 5. అంటే 11 ఉంటుంది కదా, ఇక్కడ 11 నుంచి 10 తీస్తే 1 hour 50 minutes. దిస్ ఇస్ రిక్వైర్డ్ ఆన్సర్. దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సరే ఈ అప్పులు తెచ్చుకోవడాలు ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే యూ కెన్ ఆల్సో కన్వర్ట్ దిస్ ఫార్ములా యాస్ 12 ని 1160 అనుకోవచ్చు కదా. 11 hours 60 minutes. 1160 మైనస్ యాక్చువల్ టైం అని రాసుకోండి. దెన్ ఏమవుతుంది? 1160 లోంచి డైరెక్ట్ గా 10:10 మనం సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 051 1 hour 50 minutes ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఎటువంటి క్వశ్చన్ అయినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఈ ప్రాసెస్ లో. సో మిర్రర్ ఇమేజ్ అంటే మీరు వెంటనే ఏం చేయాలి? ఇచ్చిన టైం ని 12 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. యూ విల్ గెట్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నోట్ చేయండి. ఓకే, డన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి అమ్మా. A clock which gains time uniformly. A clock which gains time uniformly was observed to be was observed to be 2 minutes slow at 4 p.m. 2 minutes slow at 4 p.m. and 3 minutes fast at 7 p.m. on same day. 2 minutes slow at 4 a.m. అమ్మ, PM కాదు. 2 minutes slow at 4 a.m. and 3 minutes fast at 7 p.m. on same day. At what time? At what time the clock shows correct time? At what time the clock shows correct time? Can anybody dictate the same? రాసింది ఎవరన్నా చదువుతారా?
దీపక్ సాల్వ్ చేసి ఆన్సర్ చేయండి త్వరగా. రైట్ ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ప్లీజ్. చూడండి, మార్నింగ్ 4 AM దగ్గర, నైట్ 7 PM దగ్గర చెక్ చేస్తే ఒక క్లాక్ ఇక్కడ 2 minutes స్లో ఉందంట. స్లో కాబట్టి నేను మైనస్ అంటాను. అదే క్లాక్ నైట్ అయ్యేసరికి 3 minutes ఫాస్ట్ అయిపోయిందంట, సో ప్లస్ అంటాను. గమనించండి, మార్నింగ్ స్లోగా ఉన్న క్లాక్ ఈవినింగ్ కి ఫాస్ట్ అయిపోయింది అంటే టైం గెయిన్ అవుతూ ఒక పర్టికులర్ టైం దగ్గర కరెక్ట్ గా చూపిస్తుందనే కదా. కరెక్ట్ గా చూపించిన తర్వాత ఇంకా టైం గెయిన్ అవుతూ 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 స్లోగా తిరుగుతుంది అని, ఐ మీన్ అగైన్ ఫాస్ట్ అయిపోయింది అని. స్లోగా తిరిగే క్లాక్ ఫాస్ట్ అయిపోయింది అంటే ఇన్ బిట్వీన్ దీస్ 2 టైమింగ్స్ ఎక్కడో ఒక ప్లేస్ లో కరెక్ట్ టైం చూపించుండొచ్చుగా. ఆ కరెక్ట్ టైం ఎంత అనేది ఇక్కడ మన క్వశ్చన్. సో ఇక్కడ 4 AM నుంచి 7 PM వరకు ఎంత టైం గ్యాప్ ఉంది సార్? 4 AM to 4 PM 12 సార్, 5 6 7 15. సో 15 hours టైం గ్యాప్. మరి ఇక్కడ 2 minutes స్లో నుండి 3 minutes ఫాస్ట్ అయింది అంటే ఇక్కడ టైం గ్యాప్ ఎంత? 2 minutes ఫాస్ట్ నుంచి 3 minutes 2 minutes స్లో నుండి 3 minutes ఫాస్ట్ అయింది అంటే ఇక్కడ టైం గ్యాప్ ఎంత? 1 minute అనొద్దు, ఒకటి మైనస్ నెగిటివ్ డైరెక్షన్, ఒకటి పాజిటివ్ డైరెక్షన్ మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. సో దాని అర్థం ఏంటి? 5 minutes హియర్. ఇంకా మీకు కావాలి అంటే +3 -2 అనుకోండి. then it will be 3 + 2, then it will be 5 minutes. సో 15 hours టైం గ్యాప్ కి 5 minutes పట్టింది. ఐ మీన్ 5 minutes ఎర్రర్ రావడానికి 15 hours టైం పట్టింది. దెన్ నాకు ఇక్కడ 2 minutes కాంపెన్సేట్ అయితే చాలు కదా. ఎన్ని గంటల్లో కాంపెన్సేట్ అవుతుంది? స్టార్టింగ్ ఎన్ని గంటల్లో కాంపెన్సేట్ అవుతుంది? మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నేను ఇటువైపు రాస్తున్నాను, 2 minutes రిలేటెడ్ కాబట్టి. సార్ 5 minutes ఎర్రర్ రావడానికి 15 hours పట్టింది కదా, మరి 2 minutes కాంపెన్సేట్ అవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? దెన్ 2 into 15/5 6 hours. 4 AM దగ్గర నుండి 6 hours పడుతుందంట. అంటే 4 AM కి 6 hours ప్లస్ చేస్తే 10 AM విల్ బి ది ఆన్సర్. లేదు సార్ మాకు ఈ 7 PM ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయండి అంటే ఐ కెన్. చూడండి, ఇక్కడ 5 minutes కి 15 hours టైం పడుతుంటే 3 minutes ఎక్కువైంది కదా. అలా ఎక్కువ అవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? ఎన్ని గంటలు పడుతుంది? సో 3 into 15/5 దట్ ఈస్ 9 hours. సో ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ ఈ 9 hours ని 7 PM లోంచి తీసేయాలి, ఎక్కువైపోయింది కాబట్టి. 7 PM లోంచి 9 hours తీసేస్తే ఏమొస్తుంది? 10 AM ఓన్లీ. ఏ రకంగా చూసుకున్నా మనకు ఆన్సర్ ఈజీగానే వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 10 AM. ఆన్సర్ ఇస్ 10 AM. రైట్, నోట్ డౌన్ దిస్ వన్.
Yes, with this we have completed clocks. ఇప్పటివరకు మనకి జరిగిన కాన్సెప్ట్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్యాలెండర్స్, క్లాక్స్ అండ్ నంబర్స్ లో. Yes. Can I go for new topic now? Madam? Yes, ma'am. ఎస్ రైట్. కొత్త టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్ లో స్టార్ట్ చేద్దామమ్మా. బట్ ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారో లేదో ఒకసారి రీచెక్ చేసుకోండి. అండ్ రివిజన్ అయితే చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన కాన్సెప్ట్స్ మాత్రమే ఒక 3 to 4 టైమ్స్ రివిజన్ చేస్తే ఎనఫ్, ఎటువంటి క్వశ్చన్ అయినా ఈజీగా ఆన్సర్ చేయగలరు. మీరు ఇక్కడ వరకు నేను చెప్పింది మీరు కాన్ఫిడెంట్ గా ఉంటే, స్ట్రాంగ్ గా ఉంటే కనుక మీరు ఎటువంటి క్వశ్చన్ అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా 100% ది బెస్ట్ ఇవ్వగలరు. ఓకేనా? సో మీరు రివిజన్ చేసుకోండి. వీలైతే ఏ టెక్స్ట్ బుక్ అయినా పర్లేదు, లైబ్రరీలో కానీ ఎక్కడైనా తీసుకుని నాకు ఈచ్ టాపిక్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ సాల్వ్ చేసి నెక్స్ట్ క్లాస్ కి నాకు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. అండ్ అంటే మీకు మొత్తం 60 క్వశ్చన్స్ అవుతున్నాయి. అండ్ కమింగ్ డేస్ లో మీకు మిడ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇయర్ మీకు ఈ లోపు మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఎవరెవరు క్లాసెస్ లో ఉంటారు, ఎవరెవరికి అవసరం లేదు అనేది మేము డిసైడ్ చేస్తాం. వై? బికాస్ జస్ట్ 280 మెంబర్స్ కి క్లాస్ కి 8 to 9 మెంబర్స్ వస్తున్నారు అంటే ఇది రియల్లీ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కి వాల్యూ లేదని ఒక ఇండికేషన్ అనమాట, ఒక సైన్. ఓకే, మేమైతే ఇక్కడ ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు నిజంగా ఇక్కడ కంటెంట్ ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే లెట్ us know. మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది ప్రాపర్ ఫీడ్బ్యాక్ ద్వారా. అదర్వైజ్ మీరు సైలెంట్ గా ఉండడం వల్ల మాత్రం అసలు ఉపయోగం లేదు. సో దయచేసి ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ వెల్. సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మీట్ అవుదాం విత్ పాజిటివ్ థాట్స్. స్ట్రెంత్ పెరగాలి అండ్ నేను ఇచ్చిన అసైన్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, సీ యూ నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ.